పెడతారు. ఫారెస్ట్ వాళ్ళు అయితే అసలు ఆ డిఆర్ఓ అయితే మమ్మల్ని ఆడోళ్ళని కూడా చూడకుండా మహా ఇబ్బంది పెడతాడు సార్. మేము మాకు రేఖకాంతారావు పోయి మాకు పాయ వెంకటేశ్వర గారు రావాలి, మాకు ఇది చేసుకోవాలి. నేను ఒక రోజు వస్తాను, ఇంకోటి 23 అక్కడికే వస్తాను. నేను మీతో ఫ్రీగా మాట్లాడతా. మీ సమస్యలు ఏమున్నాయో ఇప్పుడు ఇల్లు కానీ ఇల్లు వస్తాయి, కొత్త గవర్నమెంట్ వచ్చింది, ఇల్లు కూడా నేను చెప్పేట బట్టి నేను చేసుకుంటాను. అందరినీ కలుస్తాను. నేను 23 తర్వాత వస్తాను. ఇదే ప్రజా పరిపాలన అంటే వెంటనే తత్తగా ఇచ్చాం సార్. స్వీట్ కూడా పాసల లక్ష్మి అనంత ఎవరన్నా అనంత ఎవరమ్మా వచ్చావా? అనంతనా చెప్పమ్మా. సుజాత గంగరబోయిన సుజాత, సంతోష ఎన్ సంతోష, నేలపాటి సంతోష, రసమల్ల లక్ష్మి, శివగాని రాంబాయి, తన్నీరు రమ, పండ్ల సీతాకు, మహమ్మద్ కాదర్ ఉన్నారమ్మా. మహమ్మద్ కాదర్, పూనం శారద, పూనం శారద వచ్చారమ్మా. శాంతి, సోడ శిరీష, కొట్టవాణి ఉన్నారమ్మా. దీక్ష వహిస్తున్నటువంటి గౌరవ ఎంఆర్ఓ గారికి, వేదిక మీద ఉన్నటువంటి గౌరవ ఎంపీటీసీలు, గౌరవ సర్పంచులు, గౌరవ ఉప సర్పంచులు, ప్రజాప్రతినిధులు అందరికీ, మీడియా మిత్రులకు, ఇవాళ ఈ కార్యక్రమంలో లబ్ధిదారులైనటువంటి 36 మంది ఇక్కడికి ఇచ్చేసినటువంటి అక్కలకు, చెల్లెలకు, నాతో వచ్చినటువంటి నాయకులకు, కార్యకర్తలకు, అధికారులందరికీ కూడా ముందుగా నమస్కారాలు. ఈరోజు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో నవంబర్ 30వ తారీఖున మన తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మరి తెలంగాణ వ్యాప్తంగా కూడా మరి ప్రజలందరూ పెద్ద ఎత్తున భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మరి గెలిపించి అధికారంలో తీసుకురావడం జరిగింది. ఎన్నికల ముందు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు వారి ఆలోచన విధానంలో రూపకల్పన పొందినటువంటి 6 గ్యారంటీ కార్డులు, 6 పథకాలు ఏదైతే ఎన్నికల ముందు చెప్పిందో అవి అమలు చేసే కార్యక్రమం బాధ్యత కూడా ఈనాడు నూతనంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇక్కడ కూర్చున్నటువంటి మహిళా సోదరి వాళ్ళందరికీ కూడా తెలుసు. మరి వాళ్ళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావడం, ఎన్నికల ముందు ఏదైతే చెప్పిందో 6 గ్యారంటీ పథకాలను అమలు చేసే దశలోనే గౌరవ ముఖ్యమంత్రిగా మరి ప్రమాణ స్వీకారం చేసి అసెంబ్లీలో మరి కొన్ని గంటల్లోనే ఏదైతే 6 పథకాలు, గ్యారంటీ పథకాలు మనం ఎన్నికల ముందు మాట ఇచ్చామో, గౌరవ ముఖ్యమంత్రిగా మరి ప్రమాణ స్వీకారం చేసి అసెంబ్లీలో మరి కొన్ని గంటల్లోనే ఏదైతే 6 పథకాలు, గ్యారంటీ పథకాలు మనం ఎన్నికల ముందు మాట ఇచ్చామో, మాట ప్రకారం 2 గ్యారంటీ కార్డులను మరి ఇవాళ మరి ప్రారంభం చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా. ఇవాళ ప్రజాప్రభుత్వం, ప్రజల కోసం ఎన్నుకోబడ్డ ప్రభుత్వం, ఇవాళ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇవాళ ప్రజాప్రభుత్వం ఏదైతే అధికారంలోకి వచ్చిందో ఈ 6 గ్యారంటీ కార్డుల్లో మరి ఎన్నికల ముందు మేము అందరం కూడా చెప్పాము, మహిళలందరికీ కూడా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అనేది ఏదైతే చెప్పామో
గెలవగానే ప్రమాణ స్వీకారం చేయగానే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ ఫైల్ మీద సంతకం చేసి అసెంబ్లీ ఆవరణలోనే ప్రారంభం చేయడం జరిగింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సోదరి మనందరూ కూడా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం జరుగుతూ ఉంది. ఉచిత ప్రయాణం అనేది చాలా మరి ఇవాళ పేదవాళ్ళు, రెక్కల మీద బతికే వాళ్ళు, ఇవాళ కూలీనాలు చేసుకునే వాళ్ళు, మిడిల్ ఫ్యామిలీస్ వాళ్ళు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్లకు అన్ని వర్గాలు, ఈ మతం ఆ మతం ఈ కులం ఆ కులం లేకుండా మహిళలైనటువంటి అన్ని వర్గాల మహిళలందరికీ కూడా ఆర్టీసీ బస్సులు ఇవాళ హైదరాబాద్ పోయి రావాలన్నా ఫ్రీ ఉచిత ప్రయాణం. ఇది మామూలు విషయం కాదు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్పిందో అది నంబర్ 1 గా మరి మహాలక్ష్మి పథకంలో భాగంగా ఇవాళ మనం మహిళల్ని మన తెలంగాణ రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో మహిళల్ని మహాలక్ష్మిలాగా చూస్తాం, మనం దేవతల్లాగా చూస్తాం. ఇంటి ఆడపడుచులాగా గౌరవించుకునే సాంప్రదాయం మన తెలంగాణ కానీ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సందర్భం మీకు తెలియంది కాదు. మహాలక్ష్ములు చేయాలనే ఉద్దేశంలో భాగంగా వాళ్ళకి ఏ ఇబ్బంది కష్టం రాకుండా ఉచిత ప్రయాణం కల్పించినటువంటి మరి ప్రజాప్రభుత్వం ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి ఇవాళ మనందరి తరఫున వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ ఒకప్పుడు చాలా మంది పేదవాళ్ళు ఖమ్మం వెళ్ళాలన్నా, హైదరాబాద్ వెళ్ళాలన్నా, బిడ్డ దగ్గరకో కొడుకు దగ్గరకో అల్లుడి దగ్గరికి వెళ్ళి రావాలన్నా మరి డబ్బులు లేక, ఛార్జింగ్ డబ్బులు లేక ప్రయాణం చేసే పరిస్థితులు ఉండేవి కావు. ఇవాళ ఆ పరిస్థితి, ఆ బాధలు లేవు. ప్రతి అక్క ప్రతి చెల్లి కూడా ఎక్కడికంటే అక్కడికి తెలంగాణ మొత్తం వెళ్ళి రావచ్చు, బంధువుల దగ్గరికి వెళ్ళి రావచ్చు, మీ బిడ్డలు ఎక్కడ చదువుకుంటామంటే అక్కడికి వెళ్ళి చూసి రావచ్చు. మరి ఇటువంటి చక్కటి సౌకర్యం కల్పించినటువంటి ఈ ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని రాబోయే రోజుల్లో కూడా మీరు ఆశీర్వదించాలని, దీవించాలని కోరుతా ఉన్నా. రెండోది మరి ఇవాళ 10 లక్షల రూపాయలు రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా పథకంలో భాగంగా 10 లక్షల రూపాయలు ఇవాళ మన ప్రారంభం చేయడం జరిగింది. ఆ పథకాన్ని కూడా ఎంతో మంది పేదలు, ఎంతో మంది నిర్భాగ్యులు, ముఖ్యంగా హరిజనులు, గిరిజనులు, దళిత, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు, అన్ని వర్గాల ప్రజలకు, మైనార్టీలకు అందరికీ కూడా, పేదవాళ్లకు, వైద్యానికి దూరంగా ఉండే వాళ్ళు, ఇంట్లో డబ్బులు లేని వాళ్ళు, అనారోగ్యం చేస్తే వైద్యం చేయించుకుందామన్నా ఇంట్లో డబ్బులు లేని వాళ్ళు, పేదరికంలో మగ్గుతున్న వాళ్ళు, బాధలతో ఉన్నటువంటి వాళ్లకు ఇవాళ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం 10 లక్షల రూపాయలు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో 5 లక్షల రూపాయలు పెంచారు. దాన్ని మళ్ళీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 6 గ్యారంటీ కార్డులో భాగంగా రెండోది ఇవాళ 10 లక్షల రూపాయలు. ఆ విధి విధానాలు కూడా త్వరలో రాబోతా ఉన్నాయి. 10 లక్షల రూపాయలకు సంబంధించి ఎవరైతే పేషెంట్ అవుతారో, జాయిన్ అవుతారో కార్పొరేట్ హాస్పిటల్లో వాళ్ళ అకౌంట్ లోనే డబ్బులు వేసి మెరుగైన వైద్యం, ఫ్రీ వైద్యం చేయించే బాధ్యత కూడా ఇవాళ ప్రజాప్రభుత్వం అయినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రెండవది ప్రారంభం చేసింది. ఇంకా 4 గ్యారంటీ కార్డులు ఉన్నాయి. అవి కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన అసెంబ్లీలో చెప్పారు మాట్లాడుతూ. 100 రోజుల్లో మిగతా 4 గ్యారంటీ పథకాలను కూడా మరి ప్రజల్లో ప్రారంభం చేసి ప్రజలకు అందించి, అన్ని వర్గాల ప్రజలకు ఇది ప్రజల ప్రభుత్వం, ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం, ప్రజలకు సంక్షేమాన్ని చూసే ప్రభుత్వం, ప్రజలకు అభివృద్ధి చేసే ప్రభుత్వంగా రేపు రాబోయే 100 రోజుల్లో మిగతా 4 గ్యారంటీ కార్డులు కూడా మరి వాటిని కూడా ప్రారంభం చేయడం జరుగుతుందనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా. అందులో ఇందిరమ్మ ఇల్లు ఉంది. ఇందిరమ్మ ఇల్లు కూడా ఇక్కడ కూర్చున్నటువంటి అక్కలు చెల్లెలు వినాలి. ఇందిరమ్మ ఇల్లు ఎన్నికల ముందు ఏదైతే చెప్పినామో ఖచ్చితంగా రేపు ఇవాళ డిసెంబర్, రేపు జనవరి, ఫిబ్రవరి, మార్చి బడ్జెట్ వస్తా ఉంది. మరి ఆ బడ్జెట్ కూడా క్లారిటీ వస్తుంది. ఇన్ని ఎంత కేటాయింపులు ఏంటనే కూడా అన్ని కూడా మీరు వింటారు, చూస్తారో. ఇందిరమ్మ ఇల్లు కూడా మళ్ళీ చెప్తా ఉన్న పేదవాళ్ళు, ఇందులో దోపిడీ రాజ్యం, దళారు రాజ్యం, దొంగల రాజ్యం పోయింది. ఇక మీకు బాధలు లేవు, కష్టాలు లేవు. ఫిబ్రవరి, మార్చి బడ్జెట్ వస్తా ఉంది. మరి ఆ బడ్జెట్ కూడా క్లారిటీ వస్తుంది. ఇన్ని ఎంత కేటాయింపులు ఏంటనే కూడా అన్ని కూడా మీరు వింటారు, చూస్తారో. ఇందిరమ్మ ఇల్లు కూడా మళ్ళీ చెప్తా ఉన్న పేదవాళ్ళు, ఇందులో దోపిడీ రాజ్యం, దళారు రాజ్యం, దొంగల రాజ్యం పోయింది. ఇక మీకు బాధలు లేవు, కష్టాలు లేవు. చిరునవ్వుతో ఉండాలా. రెక్కల మీద చిన్న చిన్న వ్యాపారాలు, మరి ఇవాళ బజ్జీలు అమ్ముకునే వాళ్ళు, చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, చెప్పులు కొట్టుకునే వాళ్ళు, ప్రతి అందరూ కూడా మరి మీరందరూ కూడా చిరునవ్వుతో ఉండాలనేదే ఈ ప్రభుత్వ ఆలోచన, ఈ ఎమ్మెల్యే ఆలోచన. నేను ఒకటే చెప్తాను. నేను మరి ఇవాళ పినపాక నియోజకవర్గంలో మీరు గత చరిత్రలో ఏ ఎన్నికల్లో కూడా మీరు ఎవరికి ఇచ్చినటువంటి భారీ మెజార్టీతో గెలిపించారు. మా మీద ప్రేమ అభిమానాలతో గెలిపించారు. మాకు మంచి రోజులు వస్తాయని గెలిపించినారు. మీ అందరికీ మొన్నటి దాకా డిసెంబర్ 30వ తారీఖు ఎలక్షన్ జరిగింది. నవంబర్ 30వ తారీఖు మరి ఇవాళ డిసెంబర్ 3వ తారీఖున ఏదైతే పోలింగ్ జరిగిందో ఆ రోజున మీకు స్వేచ్ఛ స్వతంత్రాలు వచ్చాయి. స్వేచ్ఛ స్వతంత్రాలు వచ్చే మీ పినపాక నియోజకవర్గానికి అంతకుముందు దోసుకునే వాళ్ళు, దాచుకునే వాళ్ళు, కబ్జా చేసే వాళ్ళు, సెటిల్మెంట్ చేసే వాళ్ళు ఉండేది.
ఇక్కడ నుంచి అటువంటి వాళ్ళు కనపడరు. ఇవాళ ఏదైతే నేను మాట ఇస్తా ఉన్నా, ప్రతి కుటుంబం, ప్రతి మనసుకి ఏ ఇబ్బంది వచ్చినా, కష్టం వచ్చినా మీ ఎమ్మెల్యేగా, మీ కుటుంబంలో సభ్యుడిగా, ఒక తమ్ముడిగా, అన్నగా సేవ చేసే అవకాశం నాకు ఇచ్చారు. దాన్ని సద్వినియోగం 100% చేసుకుంటాను. మీ నోటి ద్వారా సేవ అనిపించుకునే విధాన్ని ఏదైతే ఉందో క్యాంప్ ఆఫీసు ప్రజాభవన్ అని పెట్టించాను నేను. మరి ప్రగతి భవన్ హైదరాబాద్ ఏదైతే ఉందో ముళ్ళ కంచెం తొలగించారు మన ముఖ్యమంత్రికి, మన రేవంత్ రెడ్డి అన్న తొలగించారు. ఇవాళ ప్రజలందరూ కూడా వారానికి 2 సార్లు పోతా ఉన్నారు. స్వయంగా ముఖ్యమంత్రిని కలిసే అవకాశం వచ్చింది. ఇవాళ మన క్యాంప్ ఆఫీస్ రేపు ముక్కోడి తర్వాత అన్ని ఏర్పాట్లు చేస్తా ఉన్నారు కలెక్టర్ గారు. వాళ్ళంతా ముక్కోడి తర్వాత దాన్ని ప్రారంభం చేసుకుని దానికి బోర్డు కూడా పెట్టారు. ప్రజాభవన్ ప్రజల కోసమే ఉంటుంది. అది ప్రజలు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా కలవచ్చు. అది కూడా అనౌన్స్మెంట్ చేస్తాను. వారంలో ఎప్పుడు కలవాలా, ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటలు కలవచ్చు, ఆ టైంలో కలిసి మీ ఇబ్బందులు, కష్టాలు, పథకాల విషయంలో కానీ అన్ని చెప్పుకొని చిరునవ్వుతో పోయే విధంగా పంపించే విధంగా ఆ ప్రజాభవన్ మీకు ఉపయోగపడుతుందనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. మొన్నటి వరకు ప్రజాభవన్ సెటిల్మెంట్ చేసుకోవడానికి దొంగలకు, దోపిడీ చేసే వాళ్లకు, మోసం చేసే వాళ్లకు, ఇంటి స్థలాలు కబ్జా చేసే వాళ్లకు, భూములు లాక్కునే వాళ్లకు, దొంగలకు ఉపయోగపడ్డది. అది అటువంటి అని కూడా మారిపోయే విధంగా, మర్చిపోయే విధంగా మంచి పాలన, మంచి పరిపాలన, మీరు మెచ్చే విధంగా, నచ్చే విధంగా మంచి పాలన మరి అందించే కార్యక్రమం తప్పనిసరిగా మీరు చూడబోతారు, చేసి చూపెడతారని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. అదే సందర్భంలో ఇవాళ గ్యారెంటీ కార్డులు ఇంకా 4 ఉన్నాయి. ఇందిరమ్మ ఇల్లు గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లక్షల మందికి ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయి. ఇవాళ మళ్ళీ చెప్తా ఉన్నా నేను, ఈ జిల్లాకు, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు 3 మంత్రులు అయ్యారు. ఒకరు డిప్యూటీ సీఎం, 2 మంత్రులు వచ్చినారు. ఇవాళ పేదవాళ్ళకి ఇల్లు కట్టించే శాఖ ఎవరి దగ్గర ఉంది? ప్రజల పెళ్లిది అన్ని వర్గాలు ప్రేమించే అభివృద్ధి శ్రీరణ దగ్గర ఉంది. గృహ నిర్మాణ శాఖ దగ్గర ఉంది. మన జిల్లాకే వచ్చింది. ప్రతి పేదవాడికి ప్రియారిటీ వైజ్ గా ఉన్నోళ్ళకి రావు ఇల్లు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా నేను, ఎవరైతే రేకులు వేసుకొని ఉన్నారో, ఎవరైతే పూరి గుడిసెల్లో ఉన్నారో, ఎవరైతే బరకాలు వేసుకొని ఉన్నారో, ఎవరైతే రెక్కల మీద కూలి చేసుకుంటా ఉన్నారో అటువంటి వాళ్ళకి 100% ఇచ్చే పరిస్థితి నాది అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. రేపు ఎన్ఆర్సీ రాగానే ఇందిరమ్మ ఇళ్ల విషయాల్లో మీ జాగాలోనే మీ అకౌంట్ లోనే 5 లక్షలు ఇచ్చేసి గవర్నమెంట్ అధికారుల దగ్గర నుండి కట్టించే బాధ్యత రేపు ఈ ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో మరి రేపు మన పినపాక నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు కూడా మనం చేపట్టబోతున్నాం అనే విషయాన్ని కొద్ది రోజులు నేను తెలియజేస్తా ఉన్నా. అదే కాకుండా గ్యాస్ బండ ఎన్నికల ముందు చెప్పాం, 500కి గ్యాస్ బండ, అది కూడా 100 రోజుల లోపల ప్రతి ఇంట్లో గ్యాస్ అయిపోగానే గ్యాస్ బండ 500 రూపాయలకి గ్యాస్ బండ ఇచ్చే కార్యక్రమం కూడా మన ప్రజాప్రభుత్వంలో మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో రేపు మనం త్వరలో దాన్ని కూడా మనం ప్రారంభం చేసుకోబోతున్నాం. అదే కాకుండా మహాలక్ష్మి పథకంలో ప్రతి మహిళా అకౌంట్ లో నెలకు ప్రతి మహిళా అకౌంట్ లో ప్రతి నెల 2500 దానికి సంబంధించి కూడా విధి విధానాలను తయారు చేస్తా ఉన్నాయి. మన ముఖ్యమంత్రి గారు రివ్యూ చేస్తా ఉన్నారు. ప్రతి నెల ప్రతి మహిళా అకౌంట్ లో నెల 2500 మహాలక్ష్మి పథకంలో ఉచిత కరెంట్ కూడా మళ్ళీ మన గవర్నమెంట్ ఇవ్వబోతా ఉంది. అదే కాకుండా ఇవాళ ఆసరా పింఛన్లు ఇప్పటి వరకు 2000 వస్తా ఉన్నాయి. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇంట్లో 2 ముసలి వాళ్ళు 2కి ఇచ్చేది. మరి ఇవాళ ఈ ప్రభుత్వం ఏదైతే మొన్న దాకా ఉన్న ప్రభుత్వాన్ని ఇంటికి పంపించిన ప్రజలందరూ ఎన్నికల ముందు చెప్పాం, మళ్ళీ చెప్తా ఉన్నాం. మళ్ళీ ఈ 100 రోజుల లోపల ఏదైతే ఉందో ఆసరా పెన్షన్ అనేది ఏదైతే ఉందో ఆసరా పథకం 6 గ్యారంటీ కార్డులో ఇంట్లో 1 ముసలి వాళ్ళు ఉంటే నెలకు 4000, 2 ముసలి వాళ్ళు ఉంటే 5000 ఇచ్చే కార్యక్రమాన్ని త్వరలోనే మీకు అందించడం జరుగుతుందనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. ప్రతి వాళ్ళు పెన్షన్ రాని వాళ్ళు 2000 పెన్షన్ వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 4000 వస్తుంది. రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో 18 సంవత్సరాలు ప్రతి మహిళకు కూడా మన ప్రజాప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఈ ప్రభుత్వంలో మీకు ప్రతి నెల 2500 రూపాయలు మీ అకౌంట్ లో పడే కార్యక్రమం కూడా త్వరలో మన ప్రభుత్వం తీసుకోబోతా ఉంది. అదే కాకుండా మరి మీ పిల్లలు చదువుకోవడానికి మరి ఏదైతే ఉందో అది హై స్కూల్, ఇంటర్మీడియట్, డిగ్రీ అనేది మీ పిల్లలు చదువుకోవడానికి కూడా ఎన్నికల ముందు చెప్పినాం. విద్యా భరోసా కార్డు, గ్యారంటీ కార్డు 5 లక్షల రూపాయలు కూడా మీ పిల్లల చదువు తల్లిదండ్రుల భారం మీద మీ మీద భారం పడకుండా ఉండేదాని కోసం 5 లక్షల రూపాయలు కూడా విద్యార్థుల అకౌంట్ వేసే కార్యక్రమం కూడా త్వరలో మన గవర్నమెంట్ చేపట్టబోతా ఉంది. ఈ రకంగా మనం చెప్పిన పథకాలు రైతాంగానికి రుణమాఫీ విషయం కానీ, 2 లక్షల రుణమాఫీ విషయం కానీ, రైతు డిక్లరేషన్ కానీ, యూత్ డిక్లరేషన్, ఎస్సీ ఎస్టీ బీసీ డిక్లరేషన్, మైనార్టీ డిక్లరేషన్ ఏవైతే ఎన్నికల మేనిఫెస్టో చెప్పిందో 6 గ్యారంటీ కార్డులతో పాటు మేనిఫెస్టోని కూడా 100% అమలు చేసి ఇది ప్రజాప్రభుత్వం
ప్రజల కోసం